దేవుడి కనికరం లేకుండా దేవుడు విడిచిపెట్టాడా? మధ్యలోనే చిన్న తేలు కొడితే చచ్చిపోతారు మనుషులు, అవునా? తేలు కొడితే చచ్చిపోతారు, అవునా? చిన్న చిన్న కుట్టే చచ్చిపోతూ ఉంటారు. ఒక ఆయన తేనెటీగలు కూడా చచ్చిపోయాడంట. నేను ఒకసారి పేపర్లో చదువు, తేనెటీగలు కుట్టితే తేనెలు కూడా చచ్చిపోతారంట, గట్టిగా కొడితే. మరి ఏమండి చూడండి, ఇలాగా అనేకమైన చిన్న చిన్న విషయాలతో చచ్చిపోతారు. మా పిల్లనగర్లో ఏం జరిగింది తెలుసా? ఒక ఆమె ఇల్లు కట్టుకుంది. తన జీవితకాలం అంతా కళ, ఏంటి కళ? ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి. ఫిలిం నగర్లో సొంత ఇల్లు ఉండడం మాటలు కాదు, మామూలుగా సొంత ఇల్లు, అది కళ అనమాట. ఎంతో కష్టపడింది, జీవితకాలం అంతా కూడా కష్టపడి ఇల్లు కట్టుకుందండి. ఇల్లు కట్టుకుని పూర్తయిపోయింది. ఇంకా ఇంట్లో దిగిపోతాం అనుకున్నారు. పైకి వెళ్ళి చూసుకుంటుంది, ఇల్లు చూసుకుని ఆ మెట్టు మీద నిలబడింది. మెట్టు జారి వెనక్కి పడిపోయింది. అంతే, ఇక్కడ తలకు తగిలేసింది. వెంటనే కోమలోకి వెళ్ళిపోయింది. బతికే ఉంది కానీ కోమలోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్లారు.